God created man. He said something before he made him. దేవుడు మనిషిని సృజించే మునుపు ఒక మాట చెప్పాడు. It says in Genesis 1 and verse 26. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా సెలవిచ్చాడు. There were two things that he said concerning man. మనుషుని గురించి ఆయన రెండు విషయాలు చెప్పాడు. First of all, he said, "Let us make man in our image." మొదటిగా మన స్వరూపములో మనుషుని సృజించుదాము. And then he said, "Let them rule." ఆ పిదప వారు ఏలనివ్వుదాం. Those are the two things he said. ఆయన ఈ రెండు విషయాలు చెప్పాడు. If you want to know God's purpose for all human beings that ever existed on this earth, ఈ భూమి పైన నివసించిన మనుషులందరి విషయంలో ఓ సంగతి మీకు తెలుసా? here is God's purpose. ఆ దేవుని ఉద్దేశం ఏమిటో మీకు తెలియజేస్తాను. It was that you and I should reflect the image of God first of all. ప్రప్రథమముగా నీవు నేను దేవుని యొక్క స్వరూపమును మన జీవితాల ద్వారా ప్రతిబింబింప చేయాలి. And that we must rule. మరియు మనము ఏలుతూ ఉండాలి. Rule means I must not be a slave to anything. ఏలుచుండుట అనగా దేనికైనాను నేను బానిసగా ఉండకూడదు. That's how he made Adam. ఆ రీతిగానే ఆదామును సృజించాడు. But Adam lost that image and became a slave immediately. కానీ ఆదాము తన యొక్క దేవుని స్వరూపమును కోల్పోయి సమస్తాన్ని వెంటనే కోల్పోయాడు. And for thousands of years after that, ఆ పిదప వేల సంవత్సరాల వరకు every human being that walked on this earth, ఈ భూమిపై నడిచిన ప్రతి మనుష్యుడు, none of them could reflect the image of God. ఒక్కరు కూడా దేవుని యొక్కని ప్రతిబింబింప చేయలేకపోయారు. None of them could rule as a king. రాజులుగా ఏ ఒక్కరు కూడా ఏలము లేదు. They could rule over people, వారు ప్రజలను పాలించగలుగుతున్నారు, but they could not rule their anger. కానీ వారి కోపమును అదుపులో They could పెట్టుకోలేకపోతున్నారు. not rule their sexual lust. వారి యొక్క కామాభిలాషలను వారు They could పాలించలేకపోతున్నారు. not rule their bitterness and their jealousy. లేదా వారి యొక్క ఆరంభమును వారి యొక్క విధానాన్ని వారు అధికారం They పొందలేకపోతున్నారు. could not rule over the earth like it says here. The earth ruled over them. వారు భూమిని ఏలుచుండాలని సెలవీయగా ఇప్పుడు భూమే వారిపైన పాలన చేస్తుంది. The things of the earth became more important for them. ఈ భూమి యొక్క విషయాలన్నీ కూడా వారికి ప్రాముఖ్యత వహించాయి. But that was not the way కానీ దేవుడు ఆ రీతిగా ఉండటకు that was not the సృజించలేదు. way God wanted man to live. మనుషులు ఆ రీతిగా ఉండవాలని దేవుడు కోరలేదు. So you see, in all the history of man, right from Adam onwards, we never got a glimpse of how did God actually want man to live. చూడండి, ఆ సృష్టి ఆరంభము మొదలుకొని ఇంతవరకును కూడా దేవుడు కోరే విధముగా మనుషుడు జీవించలేదు. ఎలా మనుషుడు జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నారు. Finally, God sent his son exactly like other men. చివరికి దేవుడు తన కుమారుని మనుష్యుని వలె, ఆ అక్షరాల మనుషుని వలె పంపించాడు. Most people only know that Jesus Christ came to die for the sins of the world. అనేకులు యేసుక్రీస్తు ఈ లోకంకు వచ్చాడని ఎరిగి ఉన్నారు. But that is only for 6 hours of his life. అది కేవలము తన జీవితంలో 6 గంటలు మాత్రమే. Only for 6 hours he hung on the cross. కేవలము శిలువ పైన 6 గంటలు మాత్రమే వేలాడబడ్డాడు. Why did he live 33 and a half years? మరి 33.5 సంవత్సరాలు ఎందుకు జీవించాడు? Finally, to show the human race how God wanted man to live. చివరికి మానవ జాతి అంతా కూడా ఏ రీతిగా దేవుడు జీవించాలని కోరుచు ఉన్నాడో తెలియజేయటకే. So if you want to make the most of your life, కానీ మీ జీవితం అంతా కూడా ఉపయోగకరముగా చేయాలని కోరితే we have to first come to the cross and get all our past sins forgiven. మొదటిగా శిలువ యొద్దకు నీవు వచ్చి నీ గత పాపములన్నీ కూడా క్షమించబడినట్లుగా చేసుకోవాలి. That's the first step. అది మొదటి మెట్టు. After that, ఆ పిదప we have to go to the life of Jesus and see how he lived. యేసుక్రీస్తు జీవితంలోనికి వెళ్ళి ఎలా జీవించాడా అని మనం చూడాలి. To come to the cross is like laying the foundation of the building.
సిలువ యొద్దకు రావడం అనగా ఓ భవనానికి పునాది వైటతో సమానం. But if you stop there, you'll be like one of those foolish people who only laid a foundation. అక్కడే నువ్వు నిలిచిపోయినట్లయితే బుద్ధి లేని వారు ఏ రీతిగా పునాది వేస్తున్నారో అలాగనే ఉంటున్నాం. In earthly things, we are not so foolish. ఈ భూలోక విషయములో మనం మూర్ఖులం కాదు. There are not many people who just lay a foundation and leave it like that for 25 years. 25 సంవత్సరాలుగా కేవలం పునాది వేసి అలాగే వదిలేసే వారం కాదు మనం. The purpose of laying a foundation is to build the building. ఓ పునాది వేయట యొక్క ఉద్దేశం ఓ భవనం నిర్మించుట. Think if this building had only a foundation, what would we be doing? We wouldn't be here. చూడండి, ఈ యొక్క భవనాన్ని చూడండి, ఇది కేవలం పునాది లాగానే అలాగే వదిలివేయబడితే మనమందరం ఉండేవారమా ఇక్కడ? But that's all that many Christians have done. అలాగే అనేక మంది క్రైస్తవులు చేశారు. They've come to the cross వారు సిలువ వద్దకు వస్తారు, and believe that Jesus died for their sins. వారి పాపంలో కొరకు యేసు చనిపోయాడని నమ్ముతారు. Laid a foundation. ఆ రీతిగా పునాది వేస్తారు. What about the building? ఈ భవన విషయం ఏమి? You can't build a building unless you look at the way Jesus lived on this earth. ఈ భూమి పైన యేసు ఎలా జీవించాడో చూడక నీవు భవనమును నిర్మించలేవు. Why did God give us His Holy Spirit? దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు ఎందు నిమిత్తమై ఇచ్చాడు? If it is only for the forgiveness of sins, we don't need the Holy Spirit. కేవలము పాప క్షమాపణ కొరకైతే మనకు పరిశుద్ధాత్ముడు అవసరం లేదు. The blood that Jesus shed on the cross was more than enough to forgive all our sins. కల్వరి శిలువపై యేసుక్రీస్తు కార్చిన రక్తమే మన పాపములన్నీ కూడా క్షమించుటకు చాలు. Nowhere in the Bible does it say you got to receive the Spirit to get forgiveness of sins. పాపములకు క్షమాపణ పొందడానికి నువ్వు పరిశుద్ధాత్మను పొందవాలని బైబిల్లో ఎక్కడనూ రాయబడలేదు. If we confess our sins, He forgives us through the blood of Jesus Christ. మనము మన పాపం ఒప్పుకున్నట్లయితే ఆయన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మన పాపం క్షమించి వేస్తూ ఉన్నాడు. The Bible says the blood of Jesus Christ cleanses us from all sin. బైబిల్ సెలవిచ్చినదేమనగా యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపములన్నిటిని కడిగి శుద్ధీకరిస్తుంది. It never says the Holy Spirit cleanses us from all sin. పరిశుద్ధాత్ముడు మన పాపమును కడిగి శుద్ధీకరించునని ఎన్నడూ కూడా ఆయన చెప్పలేదు. There was no need for God to give the Holy Spirit. ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు ఇవ్వడానికి దేవునికి అవసరమే లేదు. But that was for something more. కానీ అది మరి ఇంకా ఎక్కువ ఉద్దేశం కొరకే ఉన్నది. That was to enable us to live the way God originally wanted Adam to live. ఆ దేవుడు ఆదామును ఏ రీతిగా జీవించాలని కోరాడో అలాగూ జీవించు నిమిత్తమే పరిశుద్ధాత్మ యొక్క అవసరమై ఉన్నది. What are those two things? ఆ రెండు విషయాలు ఏమిటి? To bring into our lives the image of God. దేవుని యొక్క స్వరూపము మన జీవితంలోనికి తీసుకొని వచ్చుట. And to make us who are slaves to our lusts to become rulers over us. మన యొక్క కామాభిలాషకు బానిసలమైనటువంటి మనము ఈ లోకంలో పాలకులుగా చేయుట. That is more than the forgiveness of sin. అది క్షమాపణ పొందుట పాప క్షమాపణ కంటే కూడా అత్యధికమైనది. That is to live the way God wants man to live. మనుషుడు ఏ రీతిగా జీవించాలని దేవుడు కోరుతున్నాడో ఆ రీతిగా జీవించడం. You know, God made animals and men on the same day. ఒకే దినాన దేవుడు పశువు జంతువులను మనుషులను చేశాడని మీకు తెలుసా? Do you know that animals were also made on the sixth day? ఆరో దినాన్నే జంతువులకు పశువులు కూడా చేయబడ్డామని తెలుసా మీకు? I never realized that, even though I read Genesis 1 many times. అనేక పర్యాలు చదివినా ఈ సంగతి నేను గ్రహించలేకపోయాను. But one day when I read it carefully, I realized, hey, the animals were also made on the sixth day. కానీ ఒక దినం జాగ్రత్తగా చదువుతూ ఉండగా ఆ ఆరవ దినముననే పశువులు కూడా చేయబడినవని నేను గ్రహించాను. And the second part of the sixth day, God made man. ఆ ఆరవ దినాన రెండవ భాగమున దేవుడు మనుషుని చేశాడు. The animals are made of the same dust of the earth as man. ఈ నేల మంటితోనే మనుషుడు చేయబడినట్లుగా పశువులు కూడా చేయబడ్డాయి. And if you look at the internal organs and many things in the animals, there's so much similarity ఈ between animals and men. జంతువుల యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయములన్నిటిని కూడా ఏ రీతిగా ఉన్నాయో మనుషుని యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయములన్నీ కూడా అలాగే ఉన్నది. Almost all animals have got 2 eyes and 2 ears and 1 mouth. జంతువులన్నిటి కూడా రెండు కన్నులు, 2 చెవులు, 1 నోరు ఉన్నది. Internal organs are very similar. ఈ శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా అలాగనే ఉన్నవి. There was one difference. కానీ ఒకే ఒక తేడా ఉన్నది. God breathed into man. దేవుడు మనుషులో తన ఆత్మను ఊదాడు. And he got a conscience. ఆ రీతిగా నరుడు స్పృహలోనికి వచ్చాడు. That conscience made him aware that he is answerable to God. ఆ స్పృహలోనికి రావడమే దేవునికి తను ఉత్తరవాది అయి ఉన్నాడనే సత్యాన్ని గ్రహించాడు. That was the only difference. అది కేవలం అదొక్కటే తేడా. That's why the animals
are always looking down. అందు నిమిత్తమే ఎల్లప్పుడూ జంతువులు నేల వైపు క్రింద చూస్తూ ఉన్నవి. See the cows and the dogs in the street, they're always looking down. చూడండి, వీధుల్లో కనబడే ఆవులు, కుక్కలు, అవన్నీ జంతువులన్నీ కూడా నేలపైన చూస్తూ ఉన్నవి. Pigs are like that too. పందులు కూడా ఆ రీతిగా క్రిందికి They're చూస్తవి. occupied with something they want on this earth for themselves. వాటికి కొరకు కావలసినన్ని కూడా భూమి పైన ఏదో ఒకటి ఉన్నదని ఆశిస్తూ ఉన్నవి గనుక ఆ రీతిగా చూస్తూ ఉన్నవి. When they have children, they want to get something on this earth for their children. అవి పిల్లలు కనినా కూడా ఆ పిల్లల కొరకు కూడా ఈ భూమి పైన ఏమి కావాలి, ఏదో కావాల్సిందని వెతుకుతూ ఉన్నవి. The animals are interested in food ఈ పశువులకు ఆహారంపై ఆసక్తి ఉంది, and sleep, నిద్ర అవసరత ఉంది, and they have sexual desire, వారికి కూడా శారీరక వాంఛలు ఉన్నవి. and that's all. అంతే కదా. And when a man is interested in only in those things, మనుషుడు కూడా ఇలాంటి సంగతులపైనే ఆసక్తి కలిగి ఉంటే, good food, మంచి ఆహారము, good sleep, మంచి నిద్ర, satisfy my sexual desire, ఆ శారీరక వాంఛలన్నిటిలో తృప్తి చెందుట, be occupied with earthly things, what can I get for myself and what can I get for my children, నా కొరకు నా పిల్లల కొరకు నేను ఏమి పొందుతానో అని ఈ భూలోక విషయంలన్నిటిపైనే ఆసక్తి కలిగి ఉండుట. whatever religion he may call himself, he's like an animal. ఏ మతస్థుడిగా పిలువబడినప్పటికీ వాడును ఒక పశువు వలనే ఉన్నాడు. He may be a little better animal than some of the others. లేదా కొన్ని పశువుల కంటే మరి కాస్త శ్రేష్ఠుడిగా ఉండవచ్చును. Even among the animals, some are better than the others. మరి కొన్ని పశువుల్లో కూడా మిగతా వాటికన్నా కూడా చాలా శ్రేష్టమైనవి. Some are more intelligent. మరి కొన్ని అతి తెలివిగలవి. And man may be the most intelligent. వాటికంటే మరి ఎక్కువగా కాస్త ఎక్కువగా మనుషులు తెలివిగలవాడేమో. Until he recognizes one thing. కానీ ఒక సంగతి గుర్తెరుగు వరకు, that God did not create him to be occupied with the things of this earth. ఈ భూలోక సంబంధమైన విషయములకునే తను వాటిని సాధించుకొని ఉండడం కొరకే దేవుడు సృజించలేదని, He was to rule over the things of earth. ఈ భూ సంబంధమైన విషయములను తాను పరిపాలించాలి. He was to rule his body, తన శరీరమును పరిపాలించుకోవాలి. not make his body rule him. తన శరీరము తనను ఏలుచుండుట కాదు. When you watch internet pornography, నీవు ఈ నెట్ లో మరి ఈ యొక్క కామేచ్ఛల కొరకైనటువంటి ఆ విషయాలన్నీ చూసినప్పుడు you are a slave of your body. అలా చూసే వేళ ఈ శరీరము యొక్క బానిసగా మారుతూ You ఉన్నావు. cannot rule it. దాన్ని నేను ఏలుచూ ఉండడం కాదు. Those dirty lusts urge you to do something and you do it. ఆ యొక్క దురాశలన్నీ కూడా అవన్నీ కూడా అవి నిన్ను ఏలునట్లుగా It చేసుకుంటున్నా. is one of the clearest indications of man's slavery. మనుషుని యొక్క బానిసత్వం యొక్క స్పష్టమైన సూచనలవి.